तस्यैवं विदुषो यज्ञस्यात्मा यजमान श्रद्धा पत्नी शरीरमुद्भवलो वेतिर्लोमानि बर्हिर्वेदशिखार् బాగుందయ్యా మీ అబ్బాయి పెళ్లి కుదిరిందా ఇక్కడ అనుపమ ఫాదర్ ఎవరయ్యా? నేనేనండి. ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? అరుస్తూ నాకొచ్చిన కోపానికి చంపేయాలనుంది. అసలు మనిషివేనా నువ్వు? సిగ్గుచరం ఉందా? అసలు ఎలా పెంచుతున్నావు ఆ పిల్లల్ని? నా పిల్లల వల్ల మీకేంటండి నష్టం? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఎవరండి మీరు? నేను రాజు వాళ్ళ నాన్నయ్యా. రాజు? అసలు ఆడేవాడు? నీ కూతురు నాకు చెప్తుంది. మీ ఇద్దరు కలిసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా? అసలు నీ కూతురే కాదటగా, అబ్బాయి అమ్మాయిగా మారేదటగా. అబ్బాయి అమ్మాయిగా మారడం ఏంటి? మాటలు జాగ్రత్తగా రాని. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఉన్నతున్నట్టు మాట్లాడుతున్నావు. నిజం మాట్లాడుతున్నావు కాదా? 13 ఏళ్ల వయసులో నీ కొడుకుని కూతురుగా మార్చావు. ఈ విషయం ఎవరికి చెప్పకూడదని ఒట్టేసుకునే నిజం కదా? చెప్పు. ఇన్నాళ్ళు ఎవరికి తెలియకుండా బాగా మేనేజ్ చేశారా మీ ముగుడు పిల్లలతో? మీ కాలనీ వాళ్ళు ఎదవలు చేసినట్టు నన్ను ఎదవ చేద్దాం అనుకుంటున్నారా? నా కొడుక్కి నీ కూతురు ముందే చెప్పింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే వాడి జీవితం సర్వనాశనం అయిపోయింది. అతనే నా వెంట పడుతున్నాడు నాన్న. అందుకే నోరు మొయ్. నీకు ప్రేమగేమో అవసరమా? చెయ్యాల్సిన పనులన్నీ చేసేసి బాగానే డ్రామాలు ఆడుతున్నారా? చిచ్చి, ఎదవ నాటకాలు, ఎదవ పోతులు. అమ్మాయి పెద్ద మనిషి అయిందా అంటే కరోనా కాకరకాయ అన్నారు. ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి. అమ్మో, ఇది కూడా ఒక వింతే.